హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన ఛానల్ను ఎంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈ కథ మా అన్నయ్యతో నాకు జరిగిన కథను ఇప్పుడు మీకు పార్ట్ 4 మొత్తం వివరంగా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. అలాగే లైక్ చేయండి. మీకు ఏ విధమైన కథలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ముందు భాగంలో చెప్పినట్టుగా అన్నయ్య నన్ను అలా ఆ పని చేస్తూ ఉన్నాడు. నాకు ఏదో తెలియని మత్తులోకి వెళ్ళిపోయాను. అన్నయ్య నా వైపు చూసి, అంకిత, ఇక నుండి రోజు నాతో నువ్వు ఆ పని చేయించుకుంటావా అని అన్నాడు. నిలువున నేను తల ఊపాను. నీకు ఇక ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ వద్దురా. నీకెప్పుడు నీకు ఆ పని చేయించుకోవాలని ఉన్నా సరే నీ అన్నయ్య దగ్గరికి వచ్చేసి నువ్వు నీ అందాన్ని చూపించి అలా నీ అందాన్ని చూపిస్తూ నా దగ్గరే ఉండు. నేను ఏ పనిలో ఉన్నా సరే వెంటనే ఆ పనులన్నీ ఆపేసుకొని నీ యొక్క భూమిని నేను మంచిగా దున్నుతూ ఉంటాను. అలా స్పీడ్గా ఆ పని చేస్తూనే ఉన్నాడు. నేను వాడిని గట్టిగా చుట్టేసి నేను కూడా ఎంతో ఆనందంతో ఉన్నాను. వాడి చెవులో నేను గట్టిగా, చెయ్యరా అన్నయ్య, నీ చెల్లి యొక్క పొలం ఇక నీదే. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నా పొలాన్ని దున్నుతావని అనుకుంటున్నాను. వాడింకా రెచ్చిపోయి ఇంకా స్పీడ్గా పొలాన్ని దున్నడం మొదలుపెట్టాడు. నువ్వు ఏ జాబ్ చేయకు, ఇద్దరం కలిసి వేరే ప్లాట్ తీసుకొని వెళ్దాం. నేను హాస్పిటల్ నుండి వచ్చేసాక ఫుల్గా ఆ పని చేయించుకుందాం అని అన్నాడు అన్నయ్య. అప్పటిదాకా నేను ఏం చేయాలి అన్నాను. రెస్ట్ తీసుకొని నా కోసం నీ భూమిని రెడీగా ఉంచు. మళ్ళీ అలా దున్నుతూ పోతా కదా, రెస్ట్ కావాలి కదా దానికి అంటూ కసిగా ఆ పని చేస్తున్నాడు. అని గట్టిగా నేను ఒక్కసారిగా గోల చేశాను. తను కసిన లోపలికి వచ్చి అలా పెట్టుకున్నాడు. అంతా అలా లోపలే వదిలేశాడు. ఇద్దరం గట్టిగా ఊపిరి పీల్చుకున్నాం. వాడి బంగిరిపిల్లి రసాన్ని అన్నీ లోపలే వదిలేశాడు. ఇంకెలా అలాగే నా యొక్క అందాలను పట్టుకొని నా వైపు చూస్తూ అలా నెమ్మదిగా ఆ పని చేస్తూనే ఉన్నాడు. కొద్దిసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని ఒక 10 నిమిషాల తర్వాత నాతో తను ముచ్చట్లు మొదలుపెట్టాడు. అలా నా అందమైన లేత అందాలను అందుకున్నాడు. వాటితో వాడిని చెక్క ఆటలాడుతుండగా నాకేదో తెలియని మత్తెక్కుతుంది. ఇంక నేను ఏమి చేయాలో నాకు తెలియలేదు. వాడు ఆ తర్వాత నా యొక్క పొలంలో వాడి చేతికి పని చెప్పాడు. వాడు అలా తన చేతితో నా పని చెబుతూ ఉంటే నేను ఉండలేకపోయాను. అలా మెలుకులు తిరుగుతూనే ఉన్నాను. వాడు అయినా సరే నాకు ఇంకా రెచ్చగొడుతూ ఉన్నాడు. నాకు ఏం చేయాలో తెలియక నేను ఇంకా ఏమీ అనకుండా ఇంకా కావాలి, ఇంకా వేగంగా పని చేయాలి అని అన్నాను. వాడు, సరేరా అంకిత, నీకు ఇలా నచ్చిందా అని అడిగాడు. అప్పుడు నేను, చాలా బాగా నచ్చింది అన్నయ్య. నువ్వు ఇలా చేస్తుంటే నా ఫ్రెండ్ గారు కూడా ఎప్పుడు ఇలా చేయలేదు. చాలా బాగా చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావురా ఇలా అని అడిగింది. అప్పుడు అన్నయ్య, ఎక్కడా నేర్చుకోలేదు అంకిత, ఇదే మొట్టమొదటిసారి ట్రై చేస్తున్నాను. నీకు నచ్చిందా? అయితే ఇలా ఇంక నేను రోజు చెయ్యవచ్చా
అని అన్నాడు అన్నయ్య. చెయ్యవచ్చు అన్నయ్య, నాకు కూడా చాలా బాగా నచ్చింది. నువ్వెలా నీ చేతి వేళ్లతో చేస్తుంటే చాలా హాయిగా ఉంది అని అన్నాను. అప్పుడు అన్నయ్య సరే అని తన వేగాన్ని ఇంకా పెంచాడు. అలా పెంచుతూ పెంచుతూ తన నోటితో నా అందాలను ఆప్యాయంగా ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంకా ఎక్కువ మత్తు ఎక్కించాడు నాకు తనని ఏమి అనాలో కూడా అర్థం కాలేదు. నాకు ఇంకా కావాలనిపించింది. ఇంతకుముందు నా ఫ్రెండ్తో చేసినప్పుడు కూడా నాకు ఇంతటి ఆనందం, ఇంత సుఖం కలగలేదు. కానీ మా అన్నయ్య నాకు చాలా ఆనందాన్ని, చాలా సుఖాన్ని ఇస్తున్నాడు. నాకింకా మా అన్నయ్య ఉంటే చాలు అన్నంత ఆనందం కలుగుతుంది. అలా కుదిరినప్పుడల్లా మా అన్నయ్యతో నేను ఆ పని చేయించుకుంటూనే ఉండేదాన్ని. రోజు ఉదయం సాయంత్రం రోజు చేసుకునేవాళ్ళం. అప్పుడప్పుడు మా అన్నయ్య మధ్యాహ్నం భోజనం కని చెప్పి ఇంటికి వచ్చేసి త్వరగా ఆ పని చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవాడు. ఇలా మేము ఇంకా టైం లేకుండా అలా చేసుకుంటూనే ఉన్నాము. అలా నా అందాలతో ఆడుకుంటూ నా వైపు చూశాడు. ప్రెగ్నెన్సీ చేయనా నిన్ను అని అన్నాడు. చేస్తావా అని అన్నాను నేను మత్తుగా. వాడు నవ్వుతూ చూసి కాళ్ళు జరిపి దూరంగా మళ్ళీ వాడు ఆ పని చేస్తూనే ఉన్నాడు. అలా పని చేస్తూ చేస్తూ ఆ యొక్క రసం అయిపోయిన తర్వాత ఎలాగుంది అని అడిగాడు. వాడు మేకు గ్యాప్ లేకుండా మరో రెండు సార్లు వేసి ఫుల్గా వాడి మేకుని నా లోపలే ఉంచేశాడు. లోపలికి ఇంకెలా అలా పెట్టి ఉంచేశాడు. నా వైపు కసిగా చూస్తూ ఎలా ఉంది అని అన్నాడు. అప్పుడు నేను వాడు అలా తిడుతుంటే సమ్మగా అనిపించింది. మొత్తగా చూస్తూ ఇంకా కావాలి అన్నాను. అయితే దీన్ని పట్టుకో అని చెప్పి తను నా పొలంలో నుండి మేకుని బయటికి తీసి అలా మంచం నిలబడి నన్ను మోకాళ్ళపై కూర్చోబెట్టి వాడి మేకుని నా యొక్క అందాలపై అమర్చి అలా చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా అలా చేసుకుంటూ ఆ రోజుని చైర్ సరి చేసుకొని బంగారం అని ఫ్రీగా పిలిచాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది కథ. మా అన్నయ్యకు నాకు జరిగిన కథ. మన కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.